హాయ్ అండి. మధ్యాహ్నం బఠానీలు ఉడకపెట్టేసి సైడ్ పెట్టేసానండి. లంచ్ చేసిన తర్వాత పడుకుని పోయి లెగిసానండి. ఇప్పుడేం జస్ట్ 4 అయ్యింది లెగిసాను. మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి బఠానీలతో చాట్ చేద్దామనేసి చాట్ అయితే చేస్తున్నానండి. సింపుల్గా అయిపోద్దండి రెసిపీ. బఠానీలు ముందుగా ఉడకపెట్టుకుని ఉంచుకుంటే 10 నిమిషాలు అయితే చాట్ అయితే రెడీ చేసుకోవచ్చండి. ఆనియన్స్, పచ్చిమిరపకాయలు బాగా వేగిన తర్వాత టమాటా ముక్కలు కూడా చిన్నగా తరిగి వేపుకోవాలండి. టమాటాలు కూడా మగ్గిపోతాయి. మగ్గిపోయిన తర్వాత తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత పసుపు కూడా కొంచెం యాడ్ చేసుకోవాలండి. కారం కూడా కొంచెం లైట్గా యాడ్ చేసుకోవాలి. చిన్నపిల్లలు ఉంటే కారం ఎక్కువ వద్ది, పచ్చిమిరపకాయలు వేసాం కనుక చూసుకొని వేసుకోవాలి. గరం మసాలా కొంచెం యాడ్ చేసుకోండి. నా దగ్గర అయిపోయింది, కొంచెం వేసేసాను. ధనియాల పొడి కూడా వేసుకోవాలి. అలాగే చాట్ మసాలా మెయిన్ ఉండాలండి. చాట్ మసాలా ఉంటేనే బాగుంటుంది. చాట్ మసాలా లైట్గా చల్లుకొని ఇవన్నీ బాగా వేగితే మూత పెట్టేయండి 5 నిమిషాలు. చూడండి, మూత పెట్టి తీసిన తర్వాత వేగిపోయి కదా, మనం ముందుగా ఉడకపెట్టుకుని బఠానీలు కూడా వేసేసి బాగా కలుపుకోవాలండి. బఠానీలు ముందుగా ఉడకపెట్టాం కనుక ఎక్కువ కలుపుకో అవసరం లేదండి. కొంచెం బఠానీలు ఒక పిడికిలని సైడ్ ఉంచుకోవాలి. మిక్సీ పట్టియాలండి పేస్ట్ లాగా. మిక్సీ పట్టేసి ఒక కూరగిన్నె సైడ్ ఉంచుకొని తర్వాత ఈ బఠానీలు వేగిన తర్వాత పేస్ట్ అనేది వేసుకోవాలండి. వేసుకుంటే గ్రేవీ లాగా అవుతుంది, అది మాత్రం మర్చిపోకూడదు. బాగా వేగిన తర్వాత ఏమో వాటర్ అనేది ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. 10 నిమిషాలు ఉడకబెడితే సరిపోతుందండి. 10 నిమిషాలు ఉడికిన తర్వాత కొత్తిమీర కొంచెం చల్లుకోవాలండి. కొత్తిమీర చల్లుకుంటే చాట్ అయితే రెడీ అయిపోయిందండి. బయట బండి మీద తినే చాట్లాగే ఉంటుందండి. టేస్ట్ అయితే ఏం అసలు తగ్గదు, యాజ్ టీజ్ అలాగే ఉంటుంది. నేనైతే పల్లీలు ముందుగా ఏం చేసి సైడ్ పెట్టేసుకున్నానండి. ఇదైతే ఒక బాక్స్లోకి తీసేసుకొని పల్లీలు అలాగే చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, కొత్తిమీర లైట్గా యాడ్ చేసుకోవాలి. మన దగ్గర కారపూస ఉంటే వేసుకుంటే చాలా బాగుంటుంది. నా దగ్గర లేదు. ఒక లెమన్ అయితే పిండుకున్నానండి. ఇలాగా కొంచెం వేడి తగ్గిన తర్వాత తింటే చాలా టేస్ట్ ఉంటుందండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మన చేత మన ఇంట్లో ఇలా హైజీన్గా చేసుకుంటే మన హెల్త్కి కూడా మంచిదని, పిల్లల హెల్త్కి మంచిదని. డబ్బులు పెట్టేసి బయట తింటుంటారు కదా, అదైతే హైజీన్గా ఉండదు, హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తాయి. వీలైతే 10 రోజులు 15 రోజులు ఇలా ట్రై చేయండి ఇంట్లో చేసుకోవడానికి. ఓకే, బాయ్ అండి అయితే మరి.